తాడేపల్లి సుందరయ్య నగర్ ప్రాంత పేదలు గురువారం సచివాలయాల వద్ద ధర్నాకు దిగారు. ఇళ్ల స్థలాల హామీని లోకేష్ మరిచారని నిరసించారు. రిపోర్ట్. అర్హులైన వారికి ఇల్లు, ఇంటి స్థలం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు తమకు నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ అధిక సంఖ్యలో తాడేపల్లి సుందరయ్య నగర్ సచివాలయాల వద్ద ధర్నా చేశారు. నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి అయిన లోకేష్ ఎన్నికలకు ముందు తమకు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని, స్థలాలు ఇచ్చే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. వారి నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బోరగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, లూలా, అదానీ, అంబానీలకు కారు చౌకగా వేలాది ఎకరాలు ప్రభుత్వ స్థలాలు కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలకు 2 సెంట్లు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం హామీని నిలబెట్టుకునే విధంగా ఐక్యంగా కదిలి పోరాడి సాధించుకోవాలన్నారు. నాయకులు దొంటిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ, కార్పొరేట్లకు ఎకరా 99 రూపాయలకు ఇస్తే తప్పేంటి అని అడుగుతున్న ఎమ్మెల్యేకి పేదలు కనపడరా? వారికి ఇచ్చిన హామీ గుర్తుకు రాదా అని ప్రశ్నించారు. అనంతరం పేదల నినాదాల మధ్య సచివాలయం అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో 2 శాఖల కార్యదర్శులు నాగేశ్వరరావు, ఎస్ గిరిజ, బొబ్బిలి రామారావు, ఉషారాణి, రామచంద్రరావు, రామకృష్ణ, విజయ, కొండబాబు, ప్రభాకర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.